समस्या का समाधान शुरू हो जाएगा। ये बात बाबा साहेब अम्बेडकर ने कहा था। సో దీంట్లో ఏం తప్పు మాట్లాడండి ఆయన చెప్పు. ఎక్కడ దళిత స్త్రీలని ఆయన చేయమని ఎక్కడ ఉన్నది చూపెట్టండి. వాడి చెత్త పుస్తకాలు రాసుకున్నాడని చెప్పిండు. ఇది పోవద్దు, ఇది ప్రజలకు పోవద్దు. ఎవరో ఏదో చెప్పడం వేరు. నువ్వు చదువుకుని జర్నలిజం చేసిన అమ్మాయి ఇట్లా మాట్లాడితే నాకు ఎంత కోపం వస్తుంది. అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు అయితే రేప్ చేయొచ్చు, వాళ్ళని రేప్ చేయడం మా మత గ్రంథాల్లో ఉంది అని చెప్తున్నటువంటి ఈ ఫూల్ సింగ్ బరయ్య అని కాంగ్రెస్ ఎమ్మెల్యే లాంటి బుర్రలు ఉన్నటువంటి మనుషులు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఇక్కడ మహిళల విషయం వచ్చేసరికి అఫ్ కోర్స్ మనుస్మృతే చెప్పింది మహిళలు దళితుల లాంటి వాళ్ళే, దళితులే అని చెప్పేసి. అయితే ఇక్కడ దళిత మహిళల గురించి ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. మనుస్మృతి అట్లా చెప్పలే. మనుస్మృతి దళితులు అనే కాన్సెప్టే లేదు. వర్ణ వ్యవస్థలో దళితులు ఏం లేదు. మీరు చూపెట్టండి ఎక్కడైనా. నాలుగే ఉంటాయి వర్ణాలు. ఏది బ్రాహ్మణుడు, క్షత్రియుడు తల నుంచి కిందికి రావాలి. ఓకే, బ్రాహ్మణుడు ఎలకెళ్ళి నోట్లకెళ్ళ ఈ పై భాగం ముఖంలోకి వెళ్ళి. ఓకే, క్షత్రియుడు భుజాల్లోకి వెళ్ళి, తర్వాత వైశ్యుడు తొడలకి వెళ్ళి, మిగతా వాళ్ళంతా కాళ్ళకి వెళ్ళి. 4 వర్ణాలు. దళిత వర్ణం ఎక్కడుందో చూపెట్టండి. లేదు, వర్ణాలు 4. అర్థమైందా? సో దళితులు అనే వాళ్ళు కూడా శూద్రుల్లో ఒక వర్ణం. సో అయితే అందరికంటే ఎక్కువ భయంకరంగా ఈ వివక్షకు వ్యతిరేకంగా భయంకరంగా కొట్లాడింది దళితులు. ఎందుకంటే మనకున్న సమాచారం మేరకి దళితులు వాళ్ళు ఒక రాజుల్లాగా బతికిన వాళ్ళు అన్నట్టు. బేసికల్గా ఏంది, వీడు పెట్టిన చెత్త వర్ణ వ్యవస్థని పూర్తి ఘోరంగా కొట్లాడిన వాళ్ళు దళితులు ఎందుకయ్యారు అంటే అది ఇప్పుడు నా చిన్నప్పుడు చూసేవాడిని. ఎవడన్నా తప్పు చేస్తే ఏది ఊరు కసిరికి ఆడ చెట్టుకు కట్టేసి కొట్టేటోళ్ళు, కొట్టేకాడికి కొట్టి ఏం చేసేటోళ్ళు వెలివేసేటోళ్ళు అన్నట్టు. గట్ల వాడు చెప్పిన దానికి పూర్తిగా వాడు చెప్పిన ఈ చెత్త వ్యవస్థకు అన్నిటికీ తీవ్రంగా వ్యతిరేకించిన వాడు దళితుడు. ఎందుకంటే వాడు ఒకప్పుడు రాజు లెక్క బతికిండు. కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తే వీళ్ళని ఏం చేసిండు, వాడు అడ్డమైన నీచమైన పనులు చేయించి వెలివేసిండు. వాడిని వ్యతిరేకించడం వల్ల వెలిపేయబడ్డ వాళ్ళు దళితులైన తర్వాత. కానీ వాడు ఒరిజినల్గా పెట్టిన వ్యవస్థలో 4 వ్యవస్థలు. అందుకే వాడి చెత్త పుస్తకాలు ఎక్కడ దళితుడు అనే వ్యవస్థ ఉండదు. అర్థమైందా? సో కాబట్టి వాడు వచ్చేటప్పుడు ఏం చేసిండంటే వాడు బ్యాచ్లు వచ్చిండు. వచ్చినప్పుడు ఆర్యుడు పరిషా నుంచి వచ్చినప్పుడు వాళ్ళ స్త్రీలను తీసుకురాలి. వాడు అక్కడే వచ్చిండు. అందుకని ఇక్కడున్న ప్రతి మూలవాసుని శూద్రుడే అన్నాడు. అర్థమైందా? అందుకే రెడ్డి, కమ్మ, కాపు, ఇలా అగ్రకులం అని ఎవరైతే అంటున్నారో వాళ్ళు కూడా శూద్రులే. వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూడా శ్రామికులు, శూద్రులే. అందుకే రెడ్డి అయినా, కమ్మ అయినా, కాపు అయినా బ్రాహ్మణి కాలు మొక్కుతాడు. కానీ ఏ బ్రాహ్మణుడు కూడా వెల్మోని కాలు మొక్కలేదు ఏనాడు. కేసీఆర్ చిన్నజీఆర్ కాలు మొక్కిండు, కానీ చిన్నజీఆర్ కేసీఆర్ కాలు అయినాడు మొక్కలే. మీరు ఏ గుడికనవ్వండి, ఏ రెడ్డి అయినా, ఏ వెలమైనా, ఏ కమ్మ అయినా, ఏ కాపు అయినా ఆ యొక్క బ్రాహ్మణి కాలే మొక్కుతాడు. కానీ ఉల్టా ఉండదు. క్షత్రియుడు బ్రాహ్మణి కాలు మొక్కుతాడు, బ్రాహ్మణుడు క్షత్రియ కాలు మొక్కడు, వైశ్యుడు బ్రాహ్మణి కాలు మొక్కుతాడు, బ్రాహ్మణుడు ఇది మొక్కడు. సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. సింపుల్. ఆర్యులలో ఈ 3 వ్యవస్థలు ఉన్నాయి. ఆర్య బ్రాహ్మణుడు, ఆర్య బనియా, ఆర్య వైశ్యుడు. ఆర్య వైశ్యుడు అంటే మళ్ళీ నల్లగున్న వైశ్యులు ఆర్యులు గారు. తెల్లతోలు ఉన్నల గురించి చెప్తున్నా నేను. నార్త్ ఇండియా గురించి చెప్తున్నా. ఇక్కడ లోకల్ ఉన్న నల్ల బ్రాహ్మణులు, నల్ల వైశ్యులు వాళ్ళు కన్వర్టెడ్ కాబడ్డ వాళ్ళు ఆర్యులు గారు. తెల్లగున్న వాళ్ళే ఆర్యులు, పర్షియా నుంచి వచ్చిన వాళ్ళే. ఆ పర్షియా రక్తం ప్రవహిస్తున్న వాళ్ళే, ఆ జీన్స్ ఉన్న వాళ్ళే ఆర్యులు, ఆ తెల్లగున్న వాళ్ళే. సో ఆ యొక్క డిఎన్ఏ. ఓకే, సో ఆ విధంగా ఆ ఆర్యులలో ఈ 3 ఏది ఆర్య బ్రాహ్మణులు, ఆర్య బనియాలు, ఆర్య క్షత్రియులు. ఈ మిగతా వాళ్ళంతా శూద్రులు, ఈ మూలవాసులు అందరు. సింపుల్. సో కాబట్టి వాడు స్త్రీలను తెలియదు కాబట్టి స్త్రీలను కూడా శూద్రులు అన్నాడు వాడు. అంతకుముందు మాతృ వ్యవస్థ ఉండేది. స్త్రీలను యొక్క పూజ చేసేవాళ్ళు. స్త్రీలని తల్లి సమానంతో చూసేవారు, చాలా గౌరవించేవారు. స్త్రీ పేరే వాళ్ళ యొక్క ఇంటి పేరు తోకలు. ఇప్పుడు తండ్రి పేరు పెట్టుకుంటే తల్లి పేరే పెట్టుకుంటారు, స్త్రీ పేరే పెట్టుకుంటారు. అందుకే ఆ యొక్క శాతవాహనులకి అది ఉంటుంది కదా అనేది శాతకర్ణి అనేది పెట్టుకుంటాడు కదా ఆయన. సో తల్లి పేరు పెట్టుకునేవారు. ఇది బుద్ధిజం ఇవన్నిట్లో మాతృక వ్యవస్థ ఉండేది, మాతృస్వామిక వ్యవస్థ. ఇప్పుడు ఈ ఆర్యుడు వచ్చినాక పితృస్వామిక వ్యవస్థ అయింది. ఆడదాన్ని ఆట వస్తువు లెక్క చూడడం స్టార్ట్ అయింది. బట్టలు లేకుండా నాట్యం చేయడం ఆర్యులు తెచ్చిన సాంప్రదాయం. ఇక్కడ మూలవాసుల సాంప్రదాయం కాదు అది. ఈ రోజు ఈ మహిళల గురించి నేటి రాజకీయ పరిస్థితుల్లో ఇంకా ఎక్కువ
మాట్లాడుకోవాలి. ఈ రోజు ఈ ఫూల్ సింగ్ పరయ్య అన్నటువంటి వ్యాఖ్యల్ని మనం తప్పుపడుతున్నప్పుడు చాలా మంది ఏమన్నారంటే అతన్ని కాదు తప్పుపట్టాల్సింది, అతను ఏ మూలాల నుంచి అయితే తీసుకున్నాడో దాన్ని, అంటే ఆ మతాన్ని తప్పుపట్టండి, ఆ మత గ్రంథాన్ని పట్టండి, ఆ కాస్టిజం ని తప్పుపట్టండి అని అన్నారు. బ్రో అది తప్పు పడుతూనే ఉన్నాము. కానీ ఇట్లాంటి వాళ్ళు ఏమైంది, వీళ్ళొక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళని ఎందుకు ఇంత పెద్ద మాట అనగలిగిండు? ఇతనికి విచక్షణ లేదా? వాళ్ళ మత గ్రంథాలు ఏం చెప్తారు? ఆయన ఎవరు ఈమె రీసెర్చ్ చేసిందా మిత్రులారా? ఆయన ఒక దళిత ఎమ్మెల్యే, బిఎస్పీ పార్టీ వ్యవస్థాపక మెంబర్లలో ఆయన, ఫౌండర్లలో ఆయన ఒక్కడు. కాన్షీరాంక్ అత్యంత సన్నిహితుడు, బీఎస్పీలో పనిచేసినాడు, అంబేద్కర్ ఐడియాలజీ కోసం నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్లో సంపూర్ణంగా కొట్లాడుతున్న వ్యక్తి 24 గంటలు. ఆయన మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ఇక ఈ దళిత పార్టీలలో ఉన్నవాడే. రీసెంట్గా ఆయన ఇక కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. కాంగ్రెస్లో ఉండగానే ఆయన అంబేద్కర్ ఐడియాలజీ కోసం పోరాడుతున్న వ్యక్తి. అయినా సరే ఇవి ఎలాంటి రీసెర్చ్, నేను జర్నలిజం చేయలే, మాస్ కమ్యూనికేషన్ చేయలే, మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ చేసిన అమెరికాలో. 20 ఏళ్ళు ఒక ప్రోగ్రామర్ అనలిస్ట్గా కంప్యూటర్ టెక్ లీడ్గా పనిచేసిన. నేను నీ లెక్క జర్నలిజం చేయలే, అయినా కానీ ఎనఫ్ రీసెర్చ్ చేసినాకనే నేను ముచ్చడి చెప్తా. నువ్వు జర్నలిజం అని చెప్పుకొని మాస్ కమ్యూనికేషన్లో మాస్టర్ చేస్తూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఇది ఆ జర్నలిజం. నేను చెప్తాను, సిగ్గు లేకుండా మీడియా ముందుకు వచ్చి సిగ్గు లేకుండా వాటిని జీవితంలో ఫాలో అవుతారా? వాళ్ళకి కామన్ సెన్స్ అనేది ఒకటి ఉండాలి కదా. అండ్ అదర్ థింగ్ ఈస్, ఇక్కడ ఎస్పెషల్లీ దళిత విమెన్ అయితే కాస్టిజం ని వాళ్ళు బ్యాటిల్ చేయాలి, కాస్టిజం తో పేట్రియార్కీతో బ్యాటిల్ చేయాలి, సొసైటీలో ఉన్నటువంటి చాలా రకాల అసమానతల్ని జెండర్ పరంగా ఇలా దళితులని ఇలా అట్రాక్ట్ చేయడం తెచ్చింది కాంగ్రెస్ వాడే. ఓకే, ఇవాళ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో చూడండి మీరు. ఓకే, ఇలా దళితుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దళితులు ఎంతో మంది మాలలు మాదిగలు ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు, అడ్లూరి లక్ష్మణ కుమార్ కావచ్చు, దామోదర్ రాజనరసింహ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అట్లనే రాష్ట్ర స్థాయిలో మంత్రులు కావచ్చు, స్పీకర్ గారు కావచ్చు. మీరు చెప్పండి, దేశ స్థాయిలో మల్లికార్జున ఖర్గే, ఆమె మీరా కుమార్, ఇట్లా అనేక మంది దళితులు ఇలా ఉన్నత స్థానంలో రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో అది కాంగ్రెస్లో ఉన్నారు. ఇక మిగతా కొన్ని వేరే దళితుల కోసమే అవతరించిన కొన్ని పార్టీలు ఉన్నారు. బీజేపీలో చూపెట్టండి, బీఆర్ఎస్లో చూపెట్టండి. దళితుల నీడను కూడా తాకడానికి వాళ్ళకి ఇష్టపడరు. ఆలోచించండి. అన్ని కష్టాల వల్ల వాళ్ళు మానసికంగా కూడా చాలా ఇదవుతున్నారు. ఇవన్నింటిని అడ్రస్ చేస్తూ నేను జిఐ న్యూస్ లో రేపు ఒక వీడియో చేస్తాను, టచ్ లో ఉండండి. ఎందుకు అంటున్నానంటే, ఒక దళిత ఆదివాసీ మహిళ అంతర్మథనం, ఆమె ఫైట్ చేయాల్సిన బ్యాటిల్స్ ఎట్లా ఉంటాయి సమాజంలో అనేటటువంటి ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అవి మోస్ట్ ఇగ్నోర్డ్ టాపిక్స్ ఇన్ దిస్ సొసైటీ. సో అవి తెలుసుకుందాం. తెలుసుకోగా దళితుల సమస్యల గురించి అందరం ఎవరైనా మాట్లాడదాం, సమాజ నిర్మాణం కోసం కష్టపడదాం. కానీ వెన్ యూ చెప్పేటప్పుడు డూ ఎనఫ్ రీసెర్చ్. అర్థమైందా? నీకు వ్యక్తిగతంగా కాంగ్రెస్ నచ్చకపోతే అది నీ వ్యక్తిగతంగా ఉండని, కానీ వెన్ యూ చూస్ ఏ టాపిక్ డూ ఎనఫ్ రీసెర్చ్. కరెక్ట్గా రీసెర్చ్ చేసి వాస్తవాలను మాత్రమే ప్రజలకు చెప్పాలి. నీ వ్యక్తిగత దీని అభిప్రాయాన్ని నీ రుద్దుతా అంటే చెల్లదు అట్లా. అర్థమైందా మిత్రులారా? సో ఆ క్రమంలో ఐ థింక్ ఇది చాలా వరకు చెప్పినట్టున్నా. మీ కామెంట్స్ చదువుని దాన్ని వెళ్ళిపోతాను.